We greet you all in the name of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. We thank and praise God for everyone joined from different parts of the world. వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ లో మీరందరూ కూడి ఉన్నారు ఈ వాక్య సందేశం కోసం. And God has given us the vision to reach the ends of the earth. దేవుడు మనకు దర్శనం ఇచ్చున్నాడు. మనుషులు ఎక్కడ ఉన్నామో మనం కలిసికట్టుగా ఉండొచ్చు. And Jesus commanded his disciples to go into all the world. దేవుడు తన శిష్యులకి సెలవిచ్చాడు ఏమనంటే భూదిగంతల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. Physically we are not able to go, but our soul and our support can go throughout the world. మన భౌతికంగా వెళ్ళకపోవచ్చు కానీ మనము మన ఆత్మతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. And we can also support the work of God globally. దేవుని పనిని మనం ఎక్కడి నుంచైనా దేవుని పనిని జరిగించవచ్చు. Today, for a few minutes, I want to share with you the importance of Shabbat. విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను మనం ఈ రోజు నేర్చుకుందాం. Different people have different opinion about Shabbat. కొంతమందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఈ విశ్రాంతి దినం గురించి. But we are not following Shabbat according to what traditions do. మనము ఈ సబాతు దినాన్ని లేదా విశ్రాంతి దినాన్ని ఏ విధంగా పాటించాలనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. And I want to show you that it is very, very important that we include fulfillment of Shabbat in the New Testament context. నూతన గ్రంథంలో నిబంధనలో మనకి తెలియజేసినట్టుగా ఈ సబాతు దినాన్ని ఏ విధంగా పాటించాలి అనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. It is different from the Old Testament method, but it is so important to fulfill it in the New Testament context. పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టుగా కాకుండా ఈ కొత్త నిబంధనలో ఉన్నట్టుగా మనం ఏ విధంగా పాటించాలి, మనం ఏ విధంగా పరిపూర్ణంగా పాటించాలి అనేది మనం నేర్చుకుందాం. Those who don't follow the Sabbath miss very important things individually and as group. మనం ఈ విశ్రాంతి దినాన్ని పాటించకపోతే మనం ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోతున్నాం. We will be missing individuals and also group will miss. మన వ్యక్తిగతంగా నేర్చుకోలేకపోతున్నాము, మనము ఉన్న గుంపులో కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం. So Sabbath helps us to order our life and communities. ఈ విశ్రాంతి దినం అనేది మన జీవితాల్లో మనం ఏ విధంగా క్రమబద్ధీకరించుకోవాలనేది మనం నేర్చుకుంటాం. So our theme is ordering our lives with the Sabbath. మన జీవితాల్ని మనం ఏ విధంగా క్రమబద్ధీకరించుకోవాలనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. Our key verse is Genesis chapter 2 verse 3. It says, God blessed the seventh day and made it holy and he rested. ఆది కాండము 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించి దాన్ని పవిత్రపరిచాడు అని, దాని తర్వాత విశ్రాంతి తీసుకున్నాడని చూస్తున్నాం. So God blessed everything he created. దేవుడు ఏదైతే సృష్టించాడో దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. And God also blessed the Shabbat. విశ్రాంతి దినాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. So Shabbat is a source of blessing for every one of us. ఈ విశ్రాంతి దినం అనేది మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. It is something like drinking water is kept in a tank. మనం తాగే నీళ్లు ఒక ట్యాంక్ లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. Everyone who wants go to the tap, open it and drink. ఎవరికైతే దాని అవసరత ఉందో దాని దగ్గరికి వెళ్ళి తాగవచ్చు. In the same way God blessed Shabbat. అదే విధంగా దేవుడు ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. So you can draw blessings from the Shabbat. ఆ దినమున మనము ఆశీర్వాదాలు పొందుకునే దినముగా మనం చూసుకోవచ్చు. Amen. Amen. So we are going to see how to get blessings by having Shabbat in our lives. మన జీవితాల్లో విశ్రాంతి దినమున ఏ విధంగా మనం ఆశీర్వాదాలు పొందుకోవచ్చో మనం నేర్చుకుందాం. First of all, what God has kept as benefit, we should receive the full benefit of it. దేవుడు మన కోసం ఏవైతే మన కోసం ప్రయోజనకరమైన పెట్టి ఉన్నాడో అది మనం పొందుకోవాల్సింది. In the Gospel of Mark chapter 2 verse 27, Jesus said, Shabbat was made for man,
and not man for the Shabbat. మార్కు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకు కానీ మనుషుల కొరకు విశ్రాంతి దినము కాదు అని చెప్తున్నాడు దేవుడు. So Shabbat was made for man. మనుషుల కోసము విశ్రాంతి దినం దేవుడు సృష్టించి ఉన్నాడు. Like air was made for man, water was made for man, sunlight was made for man. All these things we are using, and Shabbat also was made for man. మనకి దేవుడు నీరు, గాలి ఇలాంటివి మన అవసరాల కోసం ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నాడో ఈ విశ్రాంతి దినంను కూడా మనకు ఆ విధంగా ఇచ్చి ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Those who don't drink water will have its effect. Those who don't receive air will have its effect. Same way, those who don't follow the Sabbath, they will lose something. మనము నీరు తాగకపోతే మనకి ఏ విధమైన ఎఫెక్ట్లు వస్తాయో అలానే విశ్రాంతి దినమున ఆచరించకపోతే మనకి ఆ పరిణామాలు మనం ఎదుర్కోవాలి. It is not for going to heaven. It is for getting blessing in this life. మనము పరలోకానికి వెళ్ళడం కాదు కానీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. Our going to heaven is through Jesus Christ and God's grace only. మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే దేవుని కృప మాత్రమే. It is not by observing anything. అది ఏది చేయడం వల్ల మనకు అది సాధ్యపడదు. So that's what I said, like water and light and food. This is a blessing God has given us by giving benefit. దేవుడు ఇది మనకి ఇచ్చే ఆశీర్వాదం అయి ఉంటుంది మనము ప్రయోజనం పొందడానికి. So Jesus said, man was not made for Shabbat. మనుషుడు విశ్రాంతి దినం కోసం సృజింపబడలేదు కానీ Then the natural question comes, what was man created for? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనుషుడు దేని కొరకు సృజింపబడి ఉన్నాడు? Will you ask the question to yourself? మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? Every child listening to me, ask the question to you, for what I was created? పిల్లలు ఆలోచించాలి, దేవుడు మనల్ని ఎందుకు సృజించి ఉన్నాడు, దేని కొరకు? Yeah. God created grass for the cows. ఆవుల గురించి దేవుడు గడ్డిని ప్రిపేర్ చేసి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు. And honey in the flowers for the butterflies. సీతాకోక చిలుకల కోసము పూలలో తన తేనెను పెట్టి ఉన్నాడు. What about you and me? మరి నీ గురించి నా గురించి ఏంటి? Let us say I was created for God. దేవుని కొరకు మనం సృజింపబడి ఉన్నామని మనం చెప్పుకోవాలి. Hallelujah. Hallelujah. Repeat after me. I was created for God. దేవుని కొరకు నేను సృజింపబడి ఉన్నానని మనం చెప్పుకోవాలి. Praise the Lord. Praise the Lord. So it reminds us that we are created for God. మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు మనం సృజింపబడి ఉన్నాం ఈ లోకంలో అని. Now, how to respond to the Sabbath? ఈ విశ్రాంతి దినమున మనము ఏమి చేయాలి? In the New Testament context, Shabbat is not just the 7th day as we understand, not the Saturday as we understand. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే శనివారం కాదు కానీ వారంలో వచ్చే మొదటి వారాన్ని మనం విశ్రాంతి దినంగా ఆచరించాలి. And it is not even the first day of the week always. ప్రతి వారం వచ్చే మొదటి రోజు కాదు కానీ it is finding God's time in your context. దేవునికి నువ్వు ఇచ్చే సమయం, నీ హృదయంలో ఇచ్చే సమయము దాని పరంగా ఉంటుంది. I repeat, it is not Saturday, it is not Sunday, but the time you consecrate for God. దేవుని కొరకు నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి ఉంటుంది కానీ అది వారంలో వచ్చే మొదటి రోజా ఆఖరి రోజా అనేది కాదు. Praise the Lord. Praise the Lord. That the particular day in the calendar is according to our convenience of the society. మనము ఈ సొసైటీ పరంగా క్యాలెండర్ పరంగా చూసుకున్న రోజు కాదు కానీ the important thing is you must consecrate every 7th day for God. ప్రతి 7వ దినమున వారానికి 7వ దినమున దేవుని కొరకు మనము ఇవ్వాలి. Praise God. 6 days you work and 7th day separate for God. 6 రోజులు మీ పని మీరు చేసుకొని 7వ దినాన్ని దేవునికి మనం ఇవ్వాలి. That is more important. అది చాలా ప్రాముఖ్యమైనది. Okay. Now God says how you should
deal with your separated time. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చే సమయము ఏ విధంగా ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. I request everybody to pray, to give special attention to what I am going to tell. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో చాలా జాగ్రత్తగా వినాలని మీకు చెప్తున్నాను. Isaiah chapter 58 verses 13 to 14. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినట్లయితే, I am telling the summary of it. నేను మీకు దాని క్లుప్తంగా చెప్తాను. God says, on the separated day, do not do your pleasure. ఆ దేవునికి ఏదైతే మనం సమయాన్ని ఇస్తున్నామో అది మీకు ఇష్టమైన రీతిలో ఇవ్వకూడదు అని దేవుడు చెప్తున్నాడు. And then consider the time a delight for you. నువ్వు ఏదైతే సమయాన్ని ఇస్తున్నావో అది ఆనందంగా దేవునికి ఇవ్వాలి. And then do not go on your way, but go in God's way. దేవుని మార్గంలో వెళ్ళాలి, నీకు ఇష్టమైన మార్గంలో కాదు. And do not speak whatever you want, instead speak the word of God. నీకు ఇష్టమైన మాటలు మాట్లాడడం కాదు, కానీ దేవునికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడాలి. And then delight in God. దేవునిలో మనం ఆనందించాలి. If that is the case, God says God will elevate you. అప్పుడు దేవుడు నిన్ను పైకెత్తే స్థితిలో దేవుడు ఉంటాడు. Praise the Lord. Praise the Lord. And in the book of Exodus chapter 31 verse 17, God says, నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, Shabbat is a sign that God created the heavens and the earth in 6 days. 6 దినాలు దేవుడు ఈ ఆకాశంను భూమిని మిగతా వాటిని సృష్టించినట్టుగా దేవుడు చూస్తున్నాడు. The importance of Shabbat is that you remember that I am living in the earth under heaven created by God. ఈ 6 దినాలు దేవుడు సృష్టించిన ఈ భూమి ఆకాశములను బట్టి నేను ఈ లోకంలో నేను బ్రతుకుచున్నానని మనం గమనించుకోవాలి. Praise the Lord. Praise the Lord. Be thankful to God for creating the heavens and the earth and giving you. దేవుడికి మనము కృతజ్ఞతలమై ఉండాలి. ఎందుకంటే ఈ 6 దినాలు దేవుడు సృష్టించిన వాటిలో మనం జీవిస్తున్నాము. Hallelujah. Hallelujah. Will you thank God? God, thank you for the heavens and the earth and created for me and placing me in that. దేవునికి మనము కృతజ్ఞతలమై ఉండాలి. యేసయ్య నువ్వు నా కొరకు ఇవన్నీ చేసినందుకు, నేను మీరు చేసిన దాంట్లో నేను లబ్ధి పొందుతున్నందుకు. Praise the Lord. And the epistle of 1 Peter chapter 3 verse 3 to 7, it says, in the last days mockers will come, who say that all these things are there like that always. మొదటి పేతురు 3వ అధ్యాయము 3-7 వచనాల్లో చూసినట్లయితే మనకి ఎంతో అపహాసకులు మన దగ్గరికి వచ్చి హేళన చేసినట్లుగా మనం చూస్తున్నాం. In fact, in the world such people are growing, saying that these things are not created, these things are there always. ఇవి దేవుడు సృష్టించలేదు, కానీ ఇవి ఆల్రెడీ మన కోసము ఆల్రెడీ మనకు ఉన్నాయి, దానికి మనం థాంక్ఫుల్ గా ఉండాల్సిన అవసరం లేదని ఎంతో మంది అపహాసకులు చేస్తున్నారు. Now listen, when you separate a time for God publicly, it is a challenge to the mockers. మనము దేవునికి ఒక సమయాన్ని ఇస్తున్నామంటే మనము అపహాసకులను మనం ఛాలెంజ్ చేసినట్లే. Every time you take a Bible and walk on the road, you are challenging the atheist, you are challenging the mockers. మనము బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడిచినప్పుడు వాళ్ళకు ఒక మాదిరిగా ఉంటున్నాము, నేను ఈ విధంగా చేస్తున్నానని ఛాలెంజ్ చేసే స్థితిలో మనం ఉంటున్నాం. That also is a part of evangelization. That also is a part of the gospel. అది కూడా సువార్తను ప్రకటించే మార్గంలోనే మనం ఉంటున్నట్టుగా చూస్తున్నాం. When you separate a time for God, you are challenging the world. దేవునికి మనము సమయాన్ని కేటాయించినప్పుడు మనము లోకాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. On the consecrated day, your management is giving you work. మీరు పని చేసే దగ్గర మీకు మేనేజ్మెంట్ మీకు పని ఇస్తుంది. On the separated day, I mean the Shabbat, the day you observe as Shabbat, your management is giving you some work. మీరు ప్రత్యేకించబడిన ఆ సమయంలో ఆ పనిని మీరు చేయవలసి ఉంది. And then if you say, sir, please give me an hour to pray, it is a testimony to your manager. మీరు నాకు ఒక గంట సమయం ఇస్తే నేను ప్రార్థన చేసుకోవాలని మీరు అడిగినట్లయితే అది దేవునికి మనము సాక్షిగా మనం ఉంటున్నాము. Praise the Lord. Praise the Lord. So that way you support the evangelization. ఆ విధంగా మనం దేవుని గాస్పెల్ ని మనము ప్రకటించిన వారిగా ఉంటున్నాము. And in Deuteronomy 5:15, God says, I have redeemed you from Egypt, so you observe Shabbat.
ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించినట్టుగా మనం చూస్తున్నాము. God says, because I brought you out of Egypt, you observe Shabbat. నేను మిమ్మల్ని విడిపించాను కాబట్టి ఈ విశ్రాంతి దినమును మీరు ఆచరించాలని దేవుడు చెప్తున్నాడు. Praise the Lord. God doesn't say there, because I created the heaven and earth in 6 days, you observe Shabbat. Instead he says, I took you from Egypt, so you observe Shabbat. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాను కాబట్టి మీరు దీన్ని గుర్తించుకొని ఆచరించాలని చెప్తున్నాడు విశ్రాంతి. Meaning, consecrated a special time for God, because God has redeemed you. దేవుడు నిన్ను విడిపించాడు కాబట్టి దేవుడికి ప్రత్యేకమైన సమయము దేవునికి ఇవ్వాలి. That implies to the experience of being born again. అప్పుడు మనము దేవునిలో మరలా జన్మించిన దానికి సార్థకత ఉంటుంది. Praise the Lord. Praise the Lord. Because you are born again, you consecrated time for God. నీవు యేసుక్రీస్తులో మరలా జన్మించావు కాబట్టి దేవునికి మనం సమయం ఇవ్వగలుగుతున్నాం. Praise the Lord. Praise the Lord. In rebirth, whatever God did in 6 days in creation, God did in you. దేవుడు ఈ 6 రోజులు ఏదైతే సృష్టించాడో అది నీలో నుంచి సృష్టించాడు దేవుడు. Earth was void and without form, and God brought life into it. నిరాకారంగా ఉన్న భూమిని దేవుడు జీవముతో చేశాడు. In the same way, from a lost condition, God recreated you, and that is the rebirth. మనము పడిపోయిన స్థితిలో విడిచిపెట్టిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా దేవుడి దగ్గరికి తెచ్చుకున్నాడు. I am not telling to observe even Sunday or Saturday. I am telling you because God did a creation in you, consecrated time for God. ఆదివారము శనివారం అని కాదు, కానీ దేవుడిలో నువ్వు మరలా జన్మించావు కాబట్టి దేవునికి నువ్వు ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వాలి. Amen. Amen. Praise the Lord. That is in the New Testament context we are learning about Shabbat. క్రొత్త నిబంధనలో నుంచి మనం విశ్రాంతి దినం ఏ విధంగా పాటించాలో మనం నేర్చుకుంటున్నాం. Praise the Lord. Hallelujah. Hallelujah. And then in 1 Corinthians 16 verse 2. మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే Apostle Paul says, separate your offering every first day of the week. మీరు ఏదైతే చందాలు వేయాలనుకుంటున్నారో అది మీరు వేరుపరిచినట్టుగా మొదటి రోజున వేరుపరచాలని చెప్పారు. Whether you are going to the prayer meeting or not, the instruction is separate a portion for God every first day of the week and utilize it commonly for God's purpose. దేవుని పని నిమిత్తము మనం ఏదైతే మనము సంపాదించిన దాంట్లో ఒక భాగమును దేవుని కొరకు వారంలో మొదటి రోజున వేరుపరచాలని చెప్తున్నాడు. Praise the Lord. Praise the Lord. What we are seeing is ordering our life through the Shabbat. మనము మన ఈ విశ్రాంతి దినమున ఆచరించే దాన్ని బట్టి మనం హృదయాలను మన జీవితాలను క్రమబద్ధీకరించుకుంటాం. Any wayward person, any failure person can restart his life by separating a time for God. మనము పడిపోయిన స్థితిలో ఎవరైనా ఫెయిల్యూర్ ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇది ఆచరించినప్పుడు మనము దేవునికి సమయాన్ని ఇవ్వగలము. Praise the Lord. Praise the You Lord. come across any failure person, you ask to restart life, brother, sister, you start praying on the separated day. మన ప్రార్థనలో మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన జీవితాలని మనము రీస్టార్ట్ చేసుకోవచ్చు ప్రార్థన ద్వారా. And finally, God's plan is God took rest on the 7th day. దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And then our work started. అప్పుడు మన పని స్టార్ట్ అవుతుంది. It may be difficult to understand, but I tell you, God's plan is not that we rest from work, but we work from rest. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనము రెస్ట్ తీసుకొని పని చేయడం కాదు, కానీ అది కాదు, from rest we need to work. విశ్రాంతి తీసుకొని పని చేయాలి, కానీ పని చేసినందుకు విశ్రాంతి తీసుకోకూడదు. Because God already worked for us. దేవుడు మన కోసము పని చేసి ఉన్నాడు కాబట్టి. Praise the Lord. Praise the Lord. In the Genesis chapter 1, every time it says evening and morning.
ఆదికాండం మనం చూసినట్లయితే ప్రతిరోజు evening and morning, ప్రతి సాయంత్రము ప్రతి ఉదయము, not morning and evening. ఉదయము సాయంత్రం కాదు కానీ సాయంత్రము ఉదయం. There was evening and morning the first day. సాయంత్రము ఉదయము దాని తర్వాత ఇంకొక రోజు మొదలవుతుంది. There is evening and morning second day. ఈవినింగ్ సాయంత్రము ఉదయము దాని తర్వాత నెక్స్ట్ డే వస్తుంది. Praise the Lord. Praise the Lord. We have the morning because God made at evening finishing his work. మనకి ఉదయకాలంలో మనం ఉంటున్నాం కాబట్టి, ఎందుకంటే దేవుడు సాయంత్రం మన పని చేసి ఉన్నాడు కాబట్టి. Praise the Lord. Praise the Lord. God set the background for us so that we may work in freedom, we work in life, live in life. దేవుడు మనకి ప్రీవియస్ గా మనకి పని చేసి ఉన్నాడు కాబట్టి మన పని ఉదయంన మనం సాఫీగా మనం చేసుకోగలుగుతున్నాం. Praise the Lord. So start working your work, first resting in God in every area of your life. దేవుని పని మనం చేయాలి అని అంటే దేవునిలో మనం విశ్రాంతి తీసుకొని ఉండాలి. Hallelujah. Hallelujah. Start your work restfully. మన పనిని మనము నెమ్మదిగా మనం చేసుకోవాలి. Praise the Lord. Praise the Lord. So the content is consecrate a portion of your time and everything for God because God has created you. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి దేవుని కొరకు మనం సమయాన్ని కేటాయించి పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించాలి. This can reorder your personality, reorder your family, reorder your community. మన మన వ్యక్తిగతంగా మన ఫ్యామిలీస్, మన కమ్యూనిటీని కూడా మనము క్రమబద్ధీకరించుకోవచ్చు మనం ఈ విధంగా చేసినట్లయితే. May God bless you. దేవుడు మిమ్మల్ని